హాయ్, ఈజీగా అయిపోయే మటన్ కర్రీ చూద్దామా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి అందులో సరిపడినంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అందులో యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకోండి. మీరు మూత పెట్టుకున్నప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకుంటే నాకులా మర్చిపోద్దు, ఎందుకంటే నా ఉల్లిపాయలు కొంచెం మాడే, మీరు అలా మార్చుకోకుండా మంచిగా వండుకుంటారు. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను చాలా ఎక్కువ వేస్తాను, మీరు సరిపడినంత వేసుకోండి. అది కూడా ఆనియన్స్కి మంచిగా మిక్స్ అయ్యి పచ్చివాసన అంతా పోయిన తర్వాత అందులో పసుపు యాడ్ చేసుకుని, పసుపుతో పాటు వాష్ చేసి పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసుకుని పెట్టుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్స్చర్ అంతా మంచిగా మిక్స్ చేసుకోండి. అప్పుడు అందులోకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని, సాల్ట్తో పాటు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోండి. కారం కూడా నేను ఎక్కువ వేస్తాను. కారం కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకొని ఆ తర్వాత అందులో జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. జీలకర్ర పొడి యాడ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం పచ్చిమిర్చి ఇంకా కొంచెం కరివేపాకు కూడా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మన కర్రీకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి. మటన్ కాబట్టి ఈజీగా ఒక 6 to 7 విజిల్స్ వేయించుకోండి, అప్పుడే మంచిగా కుక్ అవుతుంది. 6 to 7 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకుని చూసుకుని, ఇంకా కొంచెం వాటర్ లెవెల్ ఉంటుంది కాబట్టి అది ఎలా మగ్గుతూ ఉన్నప్పుడు అందులో ధనియాల పొడి ఇంకా ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా యాడ్ చేసుకుని వాటితో పాటు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నేను కొత్తిమీర కూడా చాలా ఎక్కువ వాడతాను. అంతే, అయిపోయినట్టే, కర్రీ అద్దరిపోద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.